ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మిట్టు మాన్సా. అండ్ ఏంటి అంటే ఈరోజు జూలై 29th అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మేబీ 11 or 11:30 అవుతుంది. నేను ఇప్పుడే లేచా అండ్ దిస్ ఈజ్ మై వేకప్ ఫేస్. ఫోన్ వస్తుంది, డోంట్ మైండ్. ఒక్క నిమిషం. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా, యాక్చువల్లీ నాకు వ్లాగింగ్ చేయడం రాదు అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మేబీ ఇఫ్ ఐ పోస్ట్ ఇట్, నేను వీడియోస్ తీసాను కానీ పోస్ట్ చేయబుద్ది కాదు. కొంచెం అటు ఇటు అనిపించినా, కొంచెం నీట్గా లేదు అనిపించిన నేను అస్సలు పోస్ట్ చేయను. నాకు నచ్చదు. అంటే మంచిగా ఎడిట్ చేయకపోయినా, నేను అందులో బాగాలేకపోయినా నాకు చేయబుద్ది కాదు. అండ్ ఇప్పుడు కూడా నేనేమంత వాళ్ళే అయినా కూడా ఎందుకు నేను ఈ వీడియో చేయాలి అనుకుంటున్నా అంటే ద మెయిన్ రీజన్, ఈరోజు జూలై 29th అండ్ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ 1 monthకి నా బర్త్డే, ఏదో పుట్టినరోజు. అండ్ ఏంటి ద మెయిన్ రీజన్ అంటే, నేను చెయ్యడానికి ఈ వీడియో నా బర్త్డే ఎప్పుడు నేను అనుకున్నట్టు జరగవు, నేను కోరుకున్నట్టు జరగవు. మ్యాక్స్ చాలా ఎఫర్ట్స్ పెడతాను నేను అనుకున్నవి చేసుకోవడానికి. అండ్ ఈసారి ఎలా అవుతుంది అన్నది ఇంత కూడా ఐడియా లేదు. అంటే ఫస్ట్ టైం నేను నా బర్త్డే నేను ప్లాన్ చేసుకోవట్లేదు. అంటే ఎవ్రీ టైం నేను 2 months 3 months ముందు నుంచి నేను ఈ బట్టలు కొనుక్కోవాలి, ఇలాగ జరగాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చాలా ప్లాన్ చేసుకుంటా. బికాజ్ నా 10th class అప్పుడు నేను నా బర్త్డే అసలు చేసుకోలే. 250 రూపీస్తో నా డ్రెస్ కొనుక్కున్నా నేను. అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అట్లా ఉండే కాబట్టి. అయినా కూడా మా మమ్మీ డాడీ ఎప్పుడు నా బర్త్డే కాకుండా చేయలేదు. ఎప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి నా బర్త్డే మంత్లో. ఆగస్ట్ మంత్ వచ్చిందంటే మా ఇంట్లో మనీ ఉండదు అసలు ఎప్పుడు. బట్ ఇయర్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు నేనే షాక్ అయిపోయినా. ఎప్పుడు ₹1 నిజం చెప్తున్నా. ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఇయర్ అంతా లేని నా బర్త్డే మంత్ అప్పుడే ఎందుకు అట్లయితే నాకు అసలు అర్థమే కాదు. బట్ ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఏమేమైతే తెలియదు. అండ్ నేను కూడా చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బికాస్ నాకు కూడా వర్క్ ఉంది. ఆగస్ట్ మంత్ మొత్తం వర్క్ ఉంది. ఆగస్ట్ మంత్ మొత్తం ఒక 5-6 days నేను చాలా ఖాళీగా ఉంటా అంతే. అంతకు మించి రెస్ట్ తీసుకోవడం అలా. మొత్తం బ్రైడల్ సీజన్ ఉన్నాయి, బ్రైడల్ వర్క్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలో ఏం చెప్పాలో అర్థమవుతుంది. బట్ నా బర్త్డేకి కూడా సెలబ్రేట్ చేసుకునే అంత టైం కూడా లేదు నాకు అలాగా. సో ఐ వాంట్ టు షో మై ఏంటి అంటే, ఇది నా మార్నింగ్ ఫేస్. అండ్ ఇప్పుడు మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నా. అండ్ మార్నింగ్ లిప్స్టిక్ పెట్టుకున్నా అంటే నేను నైట్ PH లిప్స్టిక్ అంటారు కదా, సారీ PH లిప్స్టిక్ లిప్ బామ్ ఏదో అది పెట్టుకొని పడుకుంటా డైలీ. సో దట్ నా లిప్స్ డ్రై అవ్వకుండా, ఇలా చాపీ అవ్వకుండా ఉండాలి అని చెప్పి అది. అంతే కావాలని నాది ఆయిలీ ఫేస్, ఎంత షైన్ ఉంది కదా. ఓకే, అది అన్నమాట మ్యాటర్. ఏమైనా అయితే ఐ మేక్ క్లిప్ ప్రీ బర్త్డే. నేను డైలీ నా ఎవ్రీడే ఇలా అనేది అవుతున్నది అని ఒక గ్రాఫ్ పైనకి వెళ్ళి కిందకి వస్తుందో, కిందకి వెళ్ళి మీదకి పోతుందో, కిందనే ఉంటుందో చూద్దాం. సారీ, వీడియో క్లిప్. కాల్స్ వస్తున్న కోపం వస్తుంది. బాయ్, నేను వీడియో ఏమైనా చేసేది ఉంటే కాల్ చేస్తా, లేకపోతే లేదు. సారీ, వీడియో చేస్తా. అంటే నేను ఏమైనా అప్డేట్ ఉంటే వీడియో చేస్తా అని చెప్పా కదా. అండ్ ఇప్పుడు నేను మూవీకి వెళ్తున్నా. అండ్ మంచిగా తిని పడుకొని లేచి ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. ఇలా పిచ్చి దానిలో ఉన్న నా జుట్టు, నా ఫేస్ని మంచిగా చేసుకుందాం, మంచిగా రెడీ అయిదాం, ఫ్రెష్ అప్ అయ్యి ఐల్ కమ్ అగైన్. హాయ్, ఈ లుక్ మీకు ఎలా అనిపించింది? బాగుందా? అండ్
ఇప్పుడు మూవీకి నేను ఇలా వెళ్తున్నాను అండ్ నేను జస్ట్ నా యాక్నే మార్క్స్ కవర్ చేసుకున్నాను, పౌడరింగ్ చేసుకున్నాను అండ్ లిప్స్టిక్ పెట్టుకున్నాను. ఇంకా కాజల్ పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, అదొకటే మిస్ అయిపోయింది. అండ్ నా ఇయర్ టాప్స్, మై చైన్, ఐఎమ్ రెడీ. అండ్ మూవీకి వెళ్ళాక కలుసుకుందాం మూవీలో. బాయ్. హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు నేను మూవీ ఫినిష్ చేసుకొని యాక్చువల్లీ ఇప్పుడే ఇంటికి వచ్చా అండ్ ఫుల్ నిద్ర వస్తుంది. బాయ్ బాయ్. ఈరోజు ఇలా గడిచింది, జూలై 29th. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:15, జూలై 29 అవుతుంది. అండ్ ఈరోజుతో 30 days, లైక్ 30 days, ఎస్ 30 daysలో 1 day, లైక్ 1 monthలో 1 day కంప్లీట్ అయింది. అండ్ మిగతా 29 days ఎలా ఫినిష్ అవుతాయో చూడాలి. ఈరోజైతే బర్త్డేకి ఏం చేయాలి అని ఒక థాట్లో ఒకటైతే గుర్తొచ్చింది. లైక్ మాల్కి వెళ్ళాం కదా, అక్కడ గేమింగ్ జోన్ ఉంటుంది కదా, ఆ 30 bears పిక్ చేస్తారు చూడు, ఆ గేమ్ ఆడాలని ఫిక్స్ అయ్యా. చూద్దాం, బకెట్ లిస్ట్లో రాసుకుంటున్నా ఇది చేయాలి అని. మేబీ అది చేస్తా, లేకపోతే ఏమవుతుందో చూడాలి. ఈరోజు విష్ లిస్ట్లో అది రాసుకున్నా. మేకప్ రిమూవ్ చేసుకొని పడుకుందాం అనుకుంటున్నా. మేబీ బిఫోర్ 12 లోపు మేకప్ రిమూవ్ చేసేసుకొని పడుకుంటే ఐ మేక్ అ వీడియో, ఆర్ ఎల్స్ ఐ వోంట్. అండ్ చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 11:59 అవుతుంది. అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది, నేను కూడా నిద్రపోతున్నాను. అండ్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, లైక్ ఏంది ఈమె బర్త్డే ముందు కంటే బర్త్డే 1 month ఉంటే ఇప్పటికెళ్ళే ఎగ్జైట్ ఫీల్ అవుతుంది, ఏమేమో ప్లాన్ చేస్తుంది అనుకున్నా, వాట్ ఎవర్ అనుకోండి. బట్ నాకు నా బర్త్డే అంటే చాలా ఎక్సైట్మెంట్, లైక్ చేసుకోవాలి అనిపిస్తుంది. బట్ సిచ్యువేషన్స్ కొంచెం రివర్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ నేను బర్త్డేకి ఎగ్జైట్ అవుతా, బట్ మా ఇంట్లో సిచ్యువేషన్స్ మంచిగా ఉండదు. ఇయర్ సిచ్యువేషన్ మంచిగా ఉన్నాయి, నేను అంత ఎగ్జైట్ అవ్వట్లేదు. లైక్ ఎక్కువ ప్లాన్స్ వేసుకోలేదు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఏం అనుకోలేదు. బట్ సీ వాట్ హ్యాపెన్ అన్నది చూద్దాము అని చెప్పి ఈరోజైతే ఒకటైతే రాసుకున్నాను, నా బర్త్డేకి అట్లా చేయాలి అని. ఎగ్జైట్ అవ్వను, అవుతాను అంతే, దీనికన్నా డబల్ అవుతా. యాక్చువల్లీ ఇప్పుడు చాలా తక్కువ అవుతున్నా, ఏదో పెరుగుతున్నా కొద్ది. ఇలాగే అలాగా ఎవరైతే ఫుల్ ఎక్సైట్ అయిపోతారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేసి చెప్పండి నా అలాగే ఎంతమంది ఫీల్ అవుతారో. అంతే, బాయ్ బాయ్.